సో హలో గైస్, వెల్కమ్ టు యాక్సెసిబుల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విత్ మనం శశాంత్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అట్లీస్ట్ వీక్కి 1 వీడియో అయినా అప్లోడ్ అయ్యేలా నేను చూసుకుంటాను. అంటే మంచి కంటెంట్ మీకోసం తీసుకొని రావాలి కదా, దాని గురించి లేట్ అనేది అవుతుంది. సో ఏమనుకోవద్దు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే టెక్ ఫ్రీడమ్ పార్ట్ 2 అనమాట. సో మనం ఫస్ట్ వీడియోలో మనం టెక్ ఫ్రీడమ్ యాప్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మొత్తం చూసాం. మనం ఈ సెకండ్ పార్ట్ నుంచి ఒక్కొక్క 12 p.m. ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో అంతకంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్లో సెట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అందరికన్నా ముందు అప్లోడ్ చేయగానే మీరే చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం యాప్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్ కదా. సో కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, అలానే ఇంకా వీడియోస్ పెట్టాలని కూడా అనిపిస్తుంది. సో ఎవరు సపోర్ట్ ఇవ్వకపోతే మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు, తగ్గిపోతుంది ఇంట్రెస్ట్. సో దయచేసి మీ ఫ్రెండ్స్తోని ఎవరితోనైనా కానీ మన వీడియోస్ చూపించి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో ఇంకా లేట్ చేయకుండా యాప్ ఓపెన్ చేద్దాం. Apps list. System launcher. Instagram has new notifications. Music. With my files. Novo. Sudo. Tech freedom. Tech freedom. ఓకే, ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాం. Home. హోమ్, More options button. మోర్ ఆప్షన్స్, ఇవన్నీ మనం చూసాం. App backup button. సో ఫస్ట్ మనం చూడబోయే ఆప్షన్ యాప్ బ్యాకప్. సో ఈ ఆప్షన్తోనైతే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ యాప్ బ్యాకప్. ఈ యాప్ బ్యాకప్ అంటే ఏంటంటే మనం మన యాప్స్ని సేఫ్గా బ్యాకప్ తీసుకోవచ్చు, అవి మనకి ఎప్పుడన్నా యూజ్ అవుతాయి. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. App backup. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి మన యాప్స్ అన్నీ, మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఏ యాప్ అయితే బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నామో యాప్ పైన క్లిక్ చేయాలి. సో నేను ఒక యాప్ అయితే బ్యాకప్ తీసుకుంటాను, చూద్దాం. Hi. Focus. Safi. Capture Safi. Seeing assistant go. Share chat. Sherry. Shopsy. Spartan. Snap to Gamma Baron app. Snaptube. Snapchat. Spartan. స్మార్టన్, ఇది ఒక యాప్ అన్నమాట. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను మీకు చూపించడం కోసం. App info. ఓకే, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. Back button. బ్యాక్, App info. యాప్ ఇన్ఫో, App name. యాప్ నేమ్, Spartan. స్మార్టన్, App package name. ప్యాకేజ్ నేమ్. com.spartan.sunbox. ఓకే, ఇది ప్యాకేజ్ నేమ్. App version. వర్జన్, 5.0.40. ఇది వర్షన్ అనమాట. Take backup button. టేక్ బ్యాకప్, Share button. షేర్, Open into Play Store button. ఓపెన్ ఇంటూ ప్లే స్టోర్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏమన్నా అప్డేట్ ఉన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకుంటాను, చూద్దాం. Share button. లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. Take backup button. టేక్ బ్యాకప్ క్లిక్ చేద్దాం. New notification from Tech Freedom Smarton is successfully backed up. చూసారు కదా, స్మార్టన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ బ్యాక్డప్. సో ఇప్పుడు మనం ఈ బ్యాకప్ అయిన యాప్స్ ఎక్కడ ఉంటాయి అని తెలుసుకోవాలంటే ఒక స్టెప్ బ్యాక్ రండి. App backup. ఓకే, ఇప్పుడు
ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేద్దాం. Back button. బ్యాక్, App backup. యాప్ బ్యాకప్, More options button. ఇక్కడ క్లిక్ చేద్దాం. Backup apps list. ఇక్కడ ఫస్ట్లో బ్యాకప్ యాప్స్ లిస్ట్, ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఇంకేం ఉండవు. ఇక్కడ క్లిక్ చేద్దాం. Top apps. యాప్స్ చూద్దాం. Back button. ఇక్కడ నేను బ్యాకప్ తీసుకున్న యాప్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చిన్న బగ్ ఉంది, ఏంటంటే మనం ఇక్కడ బ్యాకప్స్ యాప్స్లో మనం ఒక యాప్ క్లిక్ చేస్తే ఇంకో యాప్ ఓపెన్ అవుతుంది బ్యాకప్ది. సో చూద్దాం ఇప్పుడు కరెక్ట్ యాప్ ఓపెన్ అవుతుందా లేదంటే వేరే యాప్ ఓపెన్ అవుతుందా. ఇప్పుడు మనం స్మార్టన్ బ్యాకప్ తీసుకున్నాం కదా, స్మార్టన్ క్లిక్ చేద్దాం. Apps. Data ETI Eloquence DTSS.com Factory. Vocalizer Voices S.com Factory. Smartin.com.smartin.sun.5.0.40.apk. ఓకే, ఇది క్లిక్ చేద్దాం. App file info. చూద్దాం ఏది ఓపెన్ అయింది. Back button. App file info. ఇక్కడ నేమ్ ఉంటుంది, File name. Vocalizer Voices S.com Factory. Vocalizer 3.8.2.apk. చూసారు కదా. మనం ఒక యాప్ క్లిక్ చేస్తే ఇంకో యాప్ ఓపెన్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. Apps. వెయిట్ గైస్. Smart Vocalizer Voices S.com. Smart back button. Smartin.com.smartin.sun.5.0.40.apk. ఇది క్లిక్ చేద్దాం. App file info. ఓకే, Back button. App file name. Data ETI Eloquence DTSS.com Factory. Eloquence 1.3.3.apk. ఓకే గైస్, వేరే ఓపెన్ అవుతుంది. లాస్ట్ టైం ట్రై చేద్దాం. ఇంకా వేరే ఓపెన్ అవుతే వాటితోనే చూపిస్తాను మీకు. Apps. Smartin.com.smartin.sun.5. App file info. ఓకే Back app file. Smartin.com.smartin.sun.5.0.40.apk. ఓకే, ఫైనల్లీ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. Share button. షేర్, Delete button. డిలీట్, Back button. అంతే. ఇక్కడ షేర్ చేస్తే మనకి ఏపీకి రూపంలో షేర్ అవుతుంది. ఏపీకి అనేది మాడిఫై చేయలేదు కాబట్టి సపోర్ట్ చేయదు. మనం షేర్ చేసినా వేస్ట్ అనమాట, అందుకే షేర్ చేయకండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ పైన మనం ఇక్కడ బ్యాకప్ తీసుకున్నాం కదా, ఈ యాప్ లిస్ట్లో నుంచి డిలీట్ అయిపోతుంది. చూద్దాం. Delete button. డిలీట్ క్లిక్ చేద్దాం. New notification from Tech Freedom file is deleted successfully. ఓకే, డిలీట్ అయిపోయింది. Back button. బ్యాక్ వచ్చేద్దాం. App backup. సో ఇలా అయితే మనం ఒక యాప్ని బ్యాకప్ తీసుకోవచ్చు, అలానే డిలీట్ కూడా చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. Home. System launcher. Quick settings. Screenshot button. Screen record button. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. Navigate button. Quick settings. Auto rotate screen off switch. Screen record button.